రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ మరోసారి కూడా అక్రమ వలసదారులపైన కూడా ఉక్కుపాదం మోపినట్టు చూస్తున్నాం. ఎందుకంటే 295 మందిని మళ్ళీ సెకండ్ విడతలో కూడా ఇండియాకి పంపించే ప్రయత్నంలో ఉన్నారు. ఇది ఎంతవరకు నిజంగానే మళ్ళీ భారతీయులందరినీ కూడా పంపించేస్తారా, లేదంటే వేరే ఇతర కంట్రీస్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులందరినీ కూడా వాళ్ళ కంట్రీస్ కి పంపిస్తారా అన్న దానిపైన చర్చ అయితే జోరుగానే కొనసాగుతుంది. మరి అమెరికాలో అక్రమ వలసదారులపైన అయితే ట్రంప్ ప్రస్తుతానికి ఉక్కుపాదం మోపుతున్నారు. మరి త్వరలోనే మరో 295 మంది భారతీయులు వెనక్కి పంపించే ఛాన్స్ అయితే ఉందంటున్నారు. మరి దీనికే కేంద్ర విదేశాంగ శాఖ ఇప్పటికే దీన్ని కన్ఫర్మ్ చేసింది. మరి ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు 388 మంది వెనక్కి వచ్చారు. మరి సైనిక విమానాల్లో వలసదారులను పంపిన అమెరికా అక్రమ వలసదారులపై ట్రంప్ కఠిన వైఖరి కూడా చూపిస్తున్నారు. మరి ఎందుకు ఇంతటి వైఖరి చూపిస్తున్నారు, ఎందుకు ఇలాంటి డిసిజన్ తీసుకుంటున్నారు ట్రంప్ అనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. మరి భారత్ నుంచి లక్షలకు పైగా అక్రమ వలసదారులు ఉన్నారు. భారత్ నుంచి అంటే భారతదేశం నుంచే చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించేస్తాము అని ట్రంప్ అయితే గట్టి స్థాయిలో పంపించేసేటట్టు ప్లానింగ్ కూడా చేస్తున్నారు. అయితే ఫస్ట్ విడతలో 388 మెంబర్స్ని పంపించారు. మరి సెకండ్ విడతలో కూడా 295 మందిని కూడా భారతీయులే ఉన్నారు, వాళ్ళనే పంపించేస్తున్నాను అని కూడా ట్రంప్ ఇప్పటికే తెలిపారు. అయితే దీన్నే అఫీషియల్గా కూడా వెల్లడించింది కేంద్ర విదేశాంగ శాఖ. మరి ఇప్పుడు అమెరికాలో కూడా ఏం జరుగుతోంది అని దీనిపైన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివ లైన్లో ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఎస్ శివ, చెప్పండి, అసలు అక్రమ వలసదారులపైన ట్రంప్ ఎందుకు ఉక్కుపాదం చూపిస్తున్నారు? వరుసగా ఒక 1 మంత్ గ్యాప్లోనే కంటిన్యూగా ఇండియాకి ఫ్లైట్స్లో పంపించేస్తున్నారు. ఏంటి దీని గురించి పూర్తి అప్డేట్స్? అధ్యక్షుడు తర్వాత అమెరికా వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు అనేది కూడా గత కొంతకాలంగా మనం చూస్తున్నాం. ఏదైతే ఇప్పటి వరకు 388 మందిని భారతీయులను వారి రాష్ట్రాలకు తరలించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానిలో భాగంగానే మొత్తం సైనిక విమానాల్లో ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు 388 మందిని భారత్ కు వెనక్కి పంపించారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర విదేశాంగ కూడా ఒక కీలక ప్రకటన చేసి సైనిక విమానాల్లో పంపినట్లుగా కూడా గతంలో తెలిపారు. అయితే ఇప్పుడు మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వాటిని కూడా త్వరలో పంపించే విధంగా కూడా ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాదాపు 295 మంది భారతీయుల్ని అక్కడి నుంచి పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక భారత్ నుంచి 1,00,000కు పైగా కూడా అక్రమ వలసదారులు అక్కడ ఉన్నట్లుగా తెలుసు. వారందరూ కూడా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తారు. గతంలో కూడా ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు పంపించిన దానికి సంబంధించి కానీ గతంలో అక్రమ వలసదారులను తరలించే క్రమంలో అక్కడ మహిళలకు పురుషులకు అందరికి కూడా సంఖ్యలు వేసి సైనిక విమానంలో వారి దేశాలకు తరలించే విషయాలపై కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. మరి ముఖ్యంగా భారత్ సంబంధించిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అక్రమ వలసదారులు వారికి సంఖ్యలు వేసి మరీ పంపించారు. దానికి సంబంధించి కూడా వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో తర్వాత మళ్ళా పంపించిన 15-16 తేదీలు పంపించిన అక్రమ వలసదారులకు ఎవరికి కూడా సంఖ్యలు వేయలేదు అంటూ కూడా వారు ఒక ప్రకటన విడుదల చేసిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి భారత్ కు చేరుకున్న తర్వాత వారిని క్లారిటీ తీసుకున్న తర్వాత ఇటువంటి ఆందోళన వ్యక్తపరచలేదు. అంటే మొదటిసారి పంపించిన ఫ్లైట్ లో వారందరూ కూడా సైకిళ్లు వేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాని తర్వాత వాళ్ళ ఇక్కడంతా కూడా ఇటు భారత విదేశాంగ శాఖ కూడా అక్కడున్న అమెరికా ప్రభుత్వంతో అమెరికా రాయబారి దానిలో మాట్లాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ లో మాత్రం నార్మల్ గానే అందరినీ పంపించారనేది కూడా వారిని అడిగిన తర్వాత తెలిసింది. ఇక మొత్తం మీద కూడా 2009 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు 15,500 మంది అక్రమ వలసదారులను ఇక్కడికి పంపించారంటూ కూడా అధికారిక గణాంకాలు చెబుతూ ఉన్నాయి. అత్యధికంగా ఏదైతే ఇప్పటి వరకు వచ్చిన అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో 388 మంది, వీరిలో పంజాబ్ కు సంబంధించిన వారు 40% ఉంటే హర్యానాకు సంబంధించిన 34% ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కొంతమంది ఉన్నారు. కానీ దీంట్లో అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో దానిలో తెలుగు వారి శాతం మాత్రం చాలా తక్కువ ఉంది. తెలుగు వారు లేరు అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. ఇటు సౌత్ తక్కువ ఉన్నారు, కానీ నార్త్ సంబంధించిన వారు ఎక్కువగా అక్రమ వలసదారులు. అక్రమ మానవ రవాణా ద్వారా అక్కడికి వెళ్ళిపోయిన వారు, కొంతమంది డాక్యుమెంటేషన్ సరిగ్గా లేక అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా గడువు ముగిసినప్పటికీ కూడా అక్కడ ఉండేవారు. అటువంటి వారిని అక్రమ వలసదారులుగా పరిగణించి ట్రంప్ ప్రభుత్వం వెనక్కి పంపించేందుకు ప్రయత్నాలు చేసింది. దానిలో భాగంగా ఇప్పటి వరకు 388 మంది వచ్చారు. మరో 295 మంది త్వరలో పంపిస్తారంటూ కూడా ఇటు అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ఒక సమాచారం అయితే అందించింది. రైట్, మరి శివ, లాస్ట్ టైం ఎప్పుడైతే ఇండియాకి వలసదారులందరినీ పంపించారో అప్పుడైతే డిఫెన్స్ ఫ్లైట్లో పంపించారు. మరి ఇప్పుడు కూడా అలాగే ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా, లేదంటే ఏ ట్రాన్స్పోర్ట్ వాడి వాళ్ళందరినీ తిరిగి పంపించేయాలని చూస్తున్నారు? సైనిక విమానాల్లో వారి దేశాలకు అమెరికా పంపించిందో ఇప్పుడు కూడా అదే విధంగా ఇక్కడికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సైనిక విమానాల్లోనే వారిని తిరిగి వారి దేశాలకు భారత్ సంబంధించిన వారందరినీ కూడా మళ్ళా
సైనిక విమానంలోనే సురక్షితంగా భారత్ పంపించేసి ఏర్పాటు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, అయితే మరొకసారి కూడా అమెరికాలో అక్రమ వలసదారులపైన ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడైతే పదవి స్వీకరణ చేశారో అప్పటి నుంచి చాలా కఠినంగా చేశారు రూల్స్ అని. ఎస్పెషల్గా వలసదారులపైన కూడా కఠిన చర్యలు చేపడుతున్నారు. ఫస్ట్ వాళ్ళపైనే రూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు న్యూస్ అయితే విద్యాశాఖ పైన కూడా టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ రోజు మరొకసారి త్వరలోనే మరో 295 మందిని భారతీయులను కూడా వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పటికే దీన్ని అఫీషియల్ గా వెల్లడించింది కేంద్ర విదేశాంగ శాఖ. ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు 388 మంది వెనక్కి తిరిగి వచ్చేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి సైనిక విమానాల్లో వలసదారులను పంపింది అమెరికా. దాని తర్వాత ఇప్పుడు అక్రమ వలసదారులపైన కూడా ట్రంప్ ఇంకా కఠిన వైఖరి అయితే చూపిస్తున్నారు. ఏమాత్రం తగ్గకుండా ఎవరైతే అక్రమంగా వలసదారులు ఇక్కడ ఉన్నారో యుఎస్ లో, అంటే అమెరికాలో ఎవరైతే ఇల్లీగల్ గా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించేస్తాను. దాంట్లో అత్యధికంగా కూడా భారతీయులే ఉన్నట్లుగా కూడా తెలిపారు. అయితే ఇదే నేపథ్యంలో భారత్ నుంచి లక్షల పైగా అక్రమ వలసదారులు వస్తున్నారు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా అమెరికా మీడియాలో కథనాలు కూడా చూపిస్తున్నారు. అసలు వచ్చిన అంటే మొత్తం ఇండియా నుంచి వచ్చిన వాళ్ళలో దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పంపించే వాళ్ళలో 40% మంది పంజాబ్కి సంబంధించిన వాళ్ళు, దాని తర్వాత 36% మంది కూడా హర్యానాకి సంబంధించిన వాళ్ళుగా అధికారులు తెలిపారు. మరి మిగతా 24% మాత్రమే వేరే ప్రాంతాల నుంచి ఉన్నారు. ఆ వేరే స్టేట్స్ వాళ్ళు కూడా సౌత్ ఇండియాకి చాలా మంది సంబంధితులు లేరు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే తెలుగు స్పీకింగ్ వాళ్ళు ఎక్కువగా లేరు. మిగతా 24% వాళ్ళు కూడా వేరే ఇతర ప్రాంతాల నుంచి ఉన్నారు. కానీ సౌత్ ఇండియా నుంచి చాలా మంది తక్కువగానే ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు సెకండ్ విడతలో పంపించే వాళ్ళు నార్త్ ఇండియన్స్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి చూపుతున్నారు. మరి పంజాబ్, హర్యానాకి దాదాపు 76% వలసదారులు కూడా రిటర్న్ పంపించేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సెకండ్ వాయిలో కూడా సైనిక విమానంలోనే పంపిస్తారా, లేదంటే ఇంకా ఏదైనా ఏర్పాటు చేసి పంపిస్తారా, అసలు ఎప్పుడు పంపిస్తారు, ఎలా పంపిస్తారన్న దానిపైన అయితే వేచి చూడాల్సిందే.